కన్యా రాశి వారిని 11, 12, 13, 14వ తేదీల్లో మిమ్మల్ని ఒక వ్యక్తి ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ కన్యా రాశి వారిని గనక మనం గమనించినట్లయితే కన్యా రాశి వారి యొక్క ప్రేమ అనేది ఎంత గొప్పగా ఉంటుందో అది తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. అందరికీ మనకిప్పుడు 12 రాసులున్నారు. 12 రాసుల మంది ఉన్నప్పటికీ కూడా ఈ 12 రాసుల్లో ఉన్నటువంటి వారి ప్రేమ అనేది వేరు. కానీ కన్యా రాశి వారి యొక్క ప్రేమ అనేది వేరుగా ఉంటుందన్నమాట. కన్యా రాశి వారు చాలా చాలా నిజాయితీగా ఒక వ్యక్తిని ప్రేమిస్తారనమాట. వీళ్ళు డబ్బులు, ఆస్తులు, హోదాలు అలాగే అందం కూడా ఏందంటే మొట్టమొదట్లో వాళ్ళ అందాన్ని చూసి ఇష్టపడినప్పటికీ కూడా తర్వాత ఆ అందం మీద కూడా పెద్దగా ప్రాముఖ్యత అనేది ఉంచరు. వాళ్ళేంటంటే మనుషులకి ఎక్కువగా విలువనిస్తారనమాట. డబ్బు కన్నా కూడా వాళ్ళు నమ్మకాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు ఈ మనిషిని మేము ప్రేమించాము. ఈ మనిషిని మేము ప్రేమించాం కాబట్టి ఈ మనిషి మాతో కరెక్ట్‌గా ఉంటున్నారా లేదా? అలాగే మేము చేయాల్సినవి మేము చేస్తాము. వాళ్ళు మాకు కరెక్ట్‌గా ఉండాలి. మాకు అనుకూలంగా ఉండాలి అనని చెప్పేసి వాళ్ళు చాలా నిజాయితీగా ప్రేమిస్తూ ఉంటారండి. కాబట్టి అన్ని రాసుల్లో కల్లా కూడా ఈ కన్యా రాశి వారి ప్రేమ అనేది గొప్పదని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ కన్యా రాశి వారి యొక్క ప్రేమను భరించటం కూడా అవతలోళ్ళకి కష్టమైపోయిద్దనమాట. అంటే వీళ్ళేందంటే మన అనుకుంటే మాత్రం ఇక వీళ్ళేందంటే ప్రతి వాళ్ళ యొక్క అంటే వీళ్ళు ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ప్రతి పర్సనల్ విషయాన్ని అన్నిటి మీద వీళ్ళు ఎక్కువగా కాన్సంట్రేషన్ చేసి చూస్తూ ఉంటారనమాట. కాబట్టి ఒక్కొక్కసారి మితిమించిన ప్రేమను భరించడం కూడా అది ఎదుటి వారికి కష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ వీరి ప్రేమను పొందటం నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. అలాంటి ఈ కన్యా రాశి వారిని కూడా ఒక వ్యక్తి రహస్యంగా అంతే సిన్సియర్‌గా అంటే వీళ్ళెంత సిన్సియర్‌గా అయితే ఎదుటి వాళ్ళని ఇష్టపడతారో అలాగే వీళ్ళను కూడా ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడటం అనేది జరుగుతుంది. నిజంగా ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు ఎవరు ఏంటి ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, వాళ్ళిద్దరి మధ్య ఎవరన్నా థర్డ్ పర్సన్ రావటము, ప్రేమించిన వ్యక్తిని నమ్మించి మోసం చేయటము, లేకపోతే దూరం పెట్టేసేయటము, వదిలేసి వెళ్ళిపోవటము, ఇలా మీకేదైనా సమస్యలు ఉంటే ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ శివరామరాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9121226920. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. అలాగే స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును. చాలా నమ్మకమైనటువంటి వారు గురువు గారు. మీరు నమ్మకంతో కాల్ చేస్తే మీ యొక్క సమస్యకు 100కు 1000% పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక వీళ్ళేంటంటే ఈ కన్యా రాశి వారు చాలా గొప్పవారండి. వీళ్ళల్లో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు మంచి అందమైన ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. స్త్రీలు చక్కగా ఉంటారు. అలాగే ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా చక్కగా ఉంటారు. స్త్రీలైతే చక్కగా తెలుపు రంగు ఛాయలు ఎక్కువగా ఉంటారనమాట. తెల్లటి ఛాయతోటి, పెద్ద పెద్ద నేత్రాలతోటి, విశాలమైనటువంటి నుదురుతోటి, ప్రశాంతమైనటువంటి ముఖంతోటి చాలా నవ్వుతూ ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటారనమాట. వీళ్ళని జుట్టు కూడా వీరికి ఏంటంటే పొడవుగా ఉంటుంది. ఈ రోజుల్లో జుట్లు అంటే హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ కన్యా రాశి వారికి ఏంటంటే పొడవైనటువంటి ఒత్తైన నల్లటి జుట్టు అనేది కూడా ఉంటుందన్నమాట. కాబట్టి అసలు ముందు వాళ్ళకి ఏంటంటే ఆ జడలోనే ఒక మంచి లుక్ అనేది వచ్చిద్ది. అలాగే మగవాళ్ళు కూడా మంచిగా హెయిర్ స్టైల్ని మెయింటైన్ చేయటము, వాళ్ళు కూడా ఆరోగ్యం విషయంలో ఒక జాగ్రత్తగా అవగాహనగా ఉండటము, మంచి పర్సనాలిటీని మెయింటైన్ చేయటము, ఇలాంటివన్నీ కూడా మగవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి వీళ్ళల్లో ప్లస్ పాయింట్ ఫస్ట్ చూడంగానే ఏంటంటే మంచి రూపం అనేది వీళ్ళ సొంతం అనమాట. మంచి రూపం ఉండాలంటే కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మంచి రూపం ఉండాలంటే మంచి మనసు అనేది ఉండాలి. అలా మంచి మనసు అనేది ఉన్న వాళ్ళకే రూపం కూడా బాగుంటుందన్నమాట. అలా కాకుండా ఎప్పుడు ఎదుటి వారి మీద కుళ్ళుతోటి, కుతంత్రాలతోటి మనమే బాగుండాలి కానీ పక్కనోడు మాత్రం బాగుపడకూడదు, వాడు నాశనం అయిపోవటానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా కోల్పోయినా పర్వాలేదు అని చెప్పేసి కొంతమంది ఏంటంటే జనాన్ని అడ్డం వేసుకొని బతకటము, జనాన్ని నాశనం చేయటము, ఇట్లా చాలా రకాలుగా జరుగుతూ ఉంటున్నాయి. కానీ వీళ్ళు కన్యా రాశి వారు అలాంటి వాళ్ళు కాదు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని చెప్పేసి వీళ్ళేంటో, వీళ్ళ లోకం ఏంటో, వీళ్ళ బాధలేంటో, వీళ్ళ కష్టాలేంటో, వీరి ప్రపంచం ఏంటో అలా ఉంటుందన్నమాట.
కానీ వీరి ప్రపంచంలోకి నమ్మి ఒక వ్యక్తి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళు మాత్రం వదిలిపెట్టరు. ఇక వాళ్ళు వదిలిపెట్టారు అంటే అవతల పర్సన్ 100% కరెక్ట్ కాదనే అర్థం. ఎందుకంటే వీళ్ళు డబ్బుని, అందాన్ని చూసినప్పటికీ మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆ అందాన్ని కూడా ఒకానొక దశ వరకే చూస్తారు. తర్వాత మనుషులకు వయసు మీద పడే కొంది, ఆరోగ్యాల్లో తేడాలొచ్చే కొంది అందాలు కూడా పోతాయి. అయినా కూడా వీళ్ళేంటంటే మనసు అనేది పవిత్రంగా ఉందా లేదా? వీళ్ళు ఆ రోజు ఫస్ట్‌లో మమ్మల్ని ప్రేమించినప్పుడు ఎలాంటి ప్రేమనైతే కలిగున్నారో, ఇప్పటికి అలాగే ఉన్నారా లేదా? మమ్మల్ని ఏమన్నా మోసం చేస్తున్నారా లేదా? వీళ్ళు అన్ని రకాలుగా పర్ఫెక్ట్‌గా ఉన్నారు అనుకుంటే ఇక వాళ్ళని వదలరు. అలాగా ఈ కన్యా రాశి వారిని కూడా ఒక వ్యక్తి ప్రాణంగా ఇష్టపడటం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళ యొక్క పద్ధతులు కావచ్చు, వీళ్ళ యొక్క పనులు కావచ్చు, వీళ్ళు నీతిగా, నిజాయితీగా ఉండే విధానము, వీళ్ళ యొక్క సిన్సియర్ లవ్ అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి వీళ్ళని ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడటం అనేది జరుగుతుంది. అలాగా వీరి కోసం ఏంటంటే వాళ్ళు కూడా అంటే ఫస్ట్‌లో వచ్చేటప్పటికి వీళ్ళల్లో కొన్ని కొన్ని విషయాలు ఆ వ్యక్తి ఏంటంటే అబ్జర్వ్ చేస్తారు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవ్వరైనా కానివ్వండి ఇట్లా వీరిని అంటే కొంచెం దూరం నుంచి అబ్జర్వ్ చేసి వీళ్ళ యొక్క ప్రతీది పని కూడా పర్ఫెక్ట్‌గా ఉండటము, వీళ్ళు మనుషులు బాగుండటము, వీళ్ళలో ఉన్నటువంటి సిన్సియారిటీని అవతలోళ్ళు అర్థం చేసుకొని, ఎలాగైనా సరే వీరిని మా సొంతం చేసుకోవాలి. ఇదంతా పెద్దగా కన్యా రాశి వాళ్ళు గమనించరండి. వీళ్ళేంటంటే అంటే వీళ్ళ ప్రపంచం వీళ్ళకి ఆల్రెడీ ఉంటది. ఇక వీళ్ళ కష్టాలేంటో, వీళ్ళ గోలేంటో అన్నట్లుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు చుట్టూతా 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది మనల్ని గమనిస్తున్నారా లేదా అని అనుకుంటా మనం పద్దాకల బ్రతకలేము. అలాగా వీళ్ళేంటంటే ఎవరైనా వీళ్ళకి నచ్చితే ఆ మనిషిని ఇష్టపడటము, అట్లా ఏదో ఇక అవకాశానికి తగ్గట్లుగా అట్లా ఒకానొక టైంలో ఇష్టపడటము, లేకపోతే ఆ టైం రానప్పుడు అలా వెయిట్ చేసేవాళ్ళు ఉండటము, అట్లా జరుగుతూ ఉంటది. వీళ్ళ పనుల్లో వీళ్ళుంటా ఉంటారనమాట. కానీ ఈ వ్యక్తిని దూరం నుంచి ఇట్లా ఒక అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు గమనించి ఏంటంటే ఆ వ్యక్తిని బాగా ఇష్టపడి ఇక కొన్ని అంటే ఆ వ్యక్తి గురించి అంటే ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వ్యక్తి గురించి వాళ్ళ చుట్టూతా ఉండేటటువంటి ఫ్రెండ్స్‌ని కావచ్చు, లేకపోతే తెలిసిన వాళ్ళని కావచ్చు, లేకపోతే బంధువులను కావచ్చు, అట్లా వాళ్ళ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని అసలేంటి అంటే ఎవరన్నా ఉన్నారా? పెళ్ళయిందా లేదా? లేకపోతే ఎవరినన్నా గతంలో ప్రేమించి ఉన్నారా లేదా? ఇట్లా వాళ్ళకి సంబంధించి కొన్ని కొన్ని ఏదన్నా ఉన్నాయా లేదా అని చెప్పేసేసి వీళ్ళేంటంటే మంచి చెడులు ఇంకా లోతులు పాతులు అనేది వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళని ఇష్టపడటం అనేది మొదలు పెడతారు. అంటే వాళ్ళకేంటంటే వాళ్ళకి నచ్చే లక్షణాలు మొత్తం కూడా వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే బ గతంలో ఎవరినన్నా ప్రేమించి ఉంటే వాళ్ళతో బ్రేకప్ అయిపోవటం కావచ్చు, లేకపోతే వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాక వీళ్ళే దూరంగా వచ్చేసేయటం కావచ్చు, లేకపోతే అసలు ఇంతవరకి ఎవరిని ప్రేమించినటువంటి వ్యక్తులు కావచ్చు, వివాహం కాని వాళ్ళు కావచ్చు. ఇట్లా కొన్ని కొన్ని విషయాలనేవి కరెక్ట్‌గా వీళ్ళకి తగిలినప్పుడు ఏంటంటే వీళ్ళతో ఎలాగైనా సరే మేము మా జీవితంలో వీళ్ళతో సహవాసం అనేది చెయ్యాలి. ఒక బంధాన్ని మేము ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి ఆ పరిచయం కాస్త అభిమానం కాస్త ఇష్టం కాస్త ప్రేమగా మారిపోయిద్దనమాట. అలా వాళ్ళు పేకల లోతు ప్రేమలో ఈ కన్యా రాశి వారితో ప్రేమలో మునిగిపోవటం అనేది జరిగిద్ది. అదంతా ఫస్ట్‌లో మరి వాళ్ళకి తెలీదు కదా! కాకపోతే ఇక తర్వాత ఆ మాట, ఆ నోట అంటే వీళ్ళు ఎవరితో అయితే అడిగి ఉన్నారో కాస్త అలాంటి వాళ్ళ ద్వారాగా ఇట్లా పలానా అమ్మాయి నీ గురించి అడుగుతుంది. లేకపోతే పలానా అబ్బాయి నీ గురించి అడుగుతున్నాడు అని చెప్పేసి కొంచెం వాళ్ళ ద్వారాగా తెలిసిన తర్వాత ఇక వీళ్ళేంటంటే ఇక వీళ్ళు కూడా కాస్త వాళ్ళని ఇష్టపడటము, అలాగా వీళ్ళు కూడా కాస్త వాళ్ళ ఆలోచనల అంటే వాళ్ళ గురించి ఆలోచించడం అలా చేస్తా ఉంటారు. వాళ్ళు ఫోన్ నంబర్స్ కూడా కనుక్కుంటారనమాట. అట్లా ఫోన్ నంబర్స్ కనుక్కొని కాస్త ఫోనులు చేయటము, అప్పుడప్పుడు మెసేజులు చేయటము, అలాగా వీళ్ళ గురించి కూడా ఒక అవగాహన ఏర్పడేటట్లుగా వాళ్ళు చేసుకుంటారు. అలాగా ఈ కన్యా రాశి వారిని ఏంటంటే ఇలా ఒక వ్యక్తి ఏంటంటే ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడతారు. ఎంత ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడతారు అంటే వీళ్ళ కోసం ఏదైనా వదులుకునే అంతగా, వీళ్ళ నుంచి ఏమీ ఆశించనంతగా. కొంతమంది ఏంటంటే ఒక డబ్బు ఉంటేనే ప్రేమిస్తారు, ఒక హోదా ఉంటేనే ప్రేమిస్తారు, కొంతమంది అందం ఉంటేనే ప్రేమిస్తారు. కానీ వీళ్ళేంటంటే వీళ్ళ ప్రేమ అంటే ఈ కన్యా రాశి వాళ్ళని ప్రేమించినటువంటి ప్రేమ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు కష్టమైన సుఖంలోనైనా ఇంకా
కుదిరితే వాళ్ళకి చేతనైనటువంటి సహాయం వాళ్ళు చేయటము, లేకపోతే వీళ్ళని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండటము, వీళ్ళకి మంచి మంచి సలహాలు ఇవ్వటము, వీళ్ళతో ఎప్పుడూ కూడా రెగ్యులర్‌గా టచ్‌లో ఉండటము, ఇట్లా అంటే మాట్లాడినా మాట్లాడకపోయినా అర్థం చేసుకోవటం, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవటము, ఇలాగ యువతల పర్సన్స్ కూడా బాగా నమ్మకంగా దొరుకుతారు. నిజంగా మనల్ని నిజంగా నమ్మకంగా ప్రేమించే వాళ్ళు దొరకటం కూడా ఒక అదృష్టం ఉండాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో అలాంటి నిజమైనటువంటి ప్రేమలనేవి కరువైపోయినియి. అది తెలిసినోళ్ళకే తెలిసిద్ది ఆ బాధ. కొంతమందికి ఉన్నోళ్ళకి విలువ తెలీదు. కరెక్ట్ పర్సన్స్ దొరికితే కొంతమంది మూర్ఖత్వంగా వదిలేసుకుంటూ ఉంటారు. ఏందంటే వాళ్ళకి అదృష్టం అనేది లేదనుకోవాలి. అంటే వీళ్ళని పొందేటటువంటి అదృష్టం వాళ్ళకి లేదనే అనుకోవాలనమాట. లేకపోతే ఒక మంచి అమ్మాయి దొరికినా, లేకపోతే ఒక మంచి అబ్బాయి దొరికినా కొంతమందికేంటంటే అహంకారంతో వాళ్ళని వదిలేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రేమ ఏంటంటే వీళ్ళకి చులకనగా కనిపిస్తా ఉంటది. గతి లేక, లేకపోతే ఏదో తప్పు చేసో, ఏదో కర్మగాలు వీళ్ళని ప్రేమిస్తున్నట్లుగా చాలా చులకనగా చూసి వీళ్ళ యొక్క ప్రవర్తనతోటి వాళ్ళని నెగ్లెక్ట్ చేసేసి వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోయేటట్లుగా చేస్తా ఉంటారనమాట. ఎందుకంటే ఆల్రెడీ అవతల వాళ్ళకు వేరే పర్సన్స్ ఉండొచ్చు. ఏదైనా కానివ్వండి అట్లాగా కొంతమంది అందిపుచ్చుకున్న అంటే అందొచ్చినటువంటి అవకాశాన్ని చేతులారా వదులుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనమాట. కానీ ఈ కన్యా రాశి వారు అలాంటి పొరపాటు అనేది చెయ్యరు. వీళ్ళకి ప్రేమ విలువేంటో తెలుసు, మనుషుల విలువేంటో తెలుసు, మనసుల విలువేంటో తెలుసు, నీతి నిజాయితీ అంటే ఏంటో తెలుసు. డబ్బు కన్నా కూడా మనిషి కొనలేంది ఈ భూమి మీద ఏంటంటే నిజమైన స్వచ్ఛమైన ప్రేమ. అలాంటి ప్రేమ ఈ కన్యా రాశి వారికి తెలుసు కాబట్టి వీళ్ళు మనుషుల్ని అంత తేలిగ్గా వదిలేసుకోరు. వచ్చిన అవకాశాన్ని వీళ్ళు పోగొట్టుకోరనమాట. అలాగా వాళ్ళతో పరిచయం అనేది నిదానంగా జరగటము, వివాహాలు కాని వారికైతే వివాహాలు చేసుకోవటము, ఇట్లా ఏదైనా కానీ అంత ప్రేమించే ప్రేమ దొరికినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో కొంత ప్లేస్ అనేది వాళ్ళకు ఉంచి వాళ్ళని ప్రేమించడం అనేది ఖచ్చితంగా జరుగుతుందనమాట. ఇలా నిజంగా ప్రేమించబడటం కూడా ఒక అదృష్టము. ఆ అదృష్టం ఈ కన్యా రాశి వారికి కూడా దక్కిందని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనం పడే బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా కాసేపు మర్చిపోయి రిలాక్స్ అవ్వగలుగుతాము. ఎందుకంటే డబ్బు కోసమే మనిషి ఏంటంటే పోరాడుతూ ఉంటారు. ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఎన్నో పనులు చేస్తా ఉంటారు. కానీ ఇంత చేసినప్పుడు అంటే ఎంత చేసినా కూడా మన అనుకునే మనుషులు మనల్ని ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు. మనకెవరున్నారు నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు అనుకున్నప్పుడు ఏంటంటే మనసుకు బాధ కలిగిద్ది. కానీ ఈ కన్యా రాశి వారికి ఆ బాధ మీరు పడాల్సిన అవసరం లేదు. మీకు తెలిసి కావచ్చు, మీకు తెలియక కావచ్చు, మిమ్మల్ని ప్రేమించే ప్రేమ అయితే మాత్రం ఖచ్చితంగా మీ జీవితంలో ఉంటుందన్నమాట. 90% మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. కానీ తెలిసే సమయం వచ్చినప్పుడు అది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అది విన్నప్పుడు మీరు చాలా సంతోషపడతారనమాట. కాబట్టి మీరు ఈ 4 రోజుల్లో ఈ గొప్ప విషయాలైతే తెలుసుకోగలుగుతారనమాట. అర్థమైంది కదండీ కన్యా రాశి వారికి ఏంటి అంటే ఆ వ్యక్తి వచ్చేటప్పటికి పూర్తిగా బయట పర్సను అంటే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి రహస్యంగా అని చెప్పాను కదా! ఆ వ్యక్తి ఎవరు అంటే పూర్తిగా బయట పర్సన్స్. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. పూర్తిగా అసలు గతంలో మీకు పరిచయం అనేది లేని మనిషి బయట పర్సను మిమ్మల్ని ప్రేమించడం అనేది జరిగిద్దనమాట. ఇలా మీ జీవితంలో ఇలాంటి మార్పులనేవి జరుగుతాయి. మన వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కన్యా రాశి వారు. అలాగే మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమంది కన్యా రాశి మిత్రులకు చేరి వారు ఉపయోగించుకుంటారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.